ప్రియమైన సహోదరులు ప్రజలండి ఈరోజు వాక్యానికి గురించి ప్రారంభం చేసుకుందాం. మోహనుద్ర మహాగణ సరస్వతిరా నాదా పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే మహిమ నీకే ఘనత తండ్రి నాయన రక్షక నాదా పరిశుద్ధాత్మ గొప్పది ప్రేమ గొప్పది నీ జాతి గొప్పది నీ దైవ పుత్రవ నీ దైవ నీ పుత్రుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నాయన మళ్ళా ఈ ఆదివారం నాడు ప్రభు తండ్రి నిరాగా ఆరాధించుకుని స్థుతించడం మంచి సమయానికి తండ్రి స్తోత్రాలు తండ్రి ఈ ఆరాధన అంతటా మీరు నడిపించిన విధానం స్థుతిస్తూ వాక్యం చెప్పుచుండగా అభిత్రమైన పెద్దలు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని వరకుపరచు మానవ స్వరాన్ని వరకుపరచు దైస్వరంతో మాట్లాడి దర్శించి చూపించి నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో నామ పరమ తండ్రి ఆమేన్. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే దేవుడితో నువ్వు చేసుకున్న మనవి ఆలకించింది. దేవుడితో నువ్వు చేసుకున్న మనవి ఆలకించింది. మొదటి సమయాలు 1-2 వచనాలు చదవండి. ఎఫ్రాయిము మన్యమందు రామతాయి ఎప్పేము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీడైన రూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీమినకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలు. వీరిలో ఒకదాని పేరు అన్న, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ అన్నాకు పిల్లలు లేకపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరి ఎఫ్రాయిము మన్యమందు నివాసం చేస్తున్న ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడంట. అతని పేరు ఏంటండి ఎలోమెలికి. ఇద్దరు భార్యలు ఉండగా మరొక భార్యకి ఏమని చెప్పండి పిల్లలు పుట్టారంట, మరొక భార్యకి పిల్లలు లేరంట. ఈ రీతిగా ఉంటుండగా మరి కుటుంబంలో మరి ఒకరు కుండి వాళ్ళు లేకపోతే ఎంత కష్టమండి, ఎంత బాధ, ఎంత వేదన. మరి ఈ యొక్క పెన్నాకి మరి పిల్లలు ఉన్నారు, అన్నకి పిల్లలు లేదు. ఈ పెన్న ఏం చేసిందంటే చీకు మట్టికి తోడుకోవటండి, ఏదో మాట మీదంట అందుకు పిల్లలు లేదాను, నువ్వు గొడ్డుదాను, అలాగే ఏవేవో మాటలు అంటూ హింసిస్తూ బాధపెడుతుండేదంటండి. ఈమె ఏం చేసిందంటే అన్న మరి తను అయితేనటండి మరి మనుషులుగా చెప్పుకుంటుంది కానీ ప్రతిదీ కూడా దేవుడికి మనకు చేసుకొని దేవుడితో మాట్లాడుకుంటూ దేవుడితో ఉంటే అలాగా కొన్నాళ్ళటంట తన కాలక్షేపం అలా చేసేసిందంట. అలా చేసినా సరే మరి రోజు ఆమె బాధ ఏమైపోతుంది చెప్పండి, ఎక్కువైపోతుంది. తన భర్త కూడా ఆమెని చాలా మరి మంచిగా చూసుకుంటాడు, చాలా బాగా చూసుకుంటాడంట. ఆమెని చాలా అన్ని విధాలుగా నేను తోడుకున్నాను కదా, పిల్లలు లేకపోతే నేను ఉన్నాను కదా, నువ్వెందుకు వాళ్ళ దిక్కుపడతావు, నువ్వెందుకు బాధపడతావు అనేసండి ఆ రీతిగా చెప్తున్నాడు. ఈ కాలంలో కదా ఆ కాలంలో ఆ రీతిగా చెప్తూ ఉన్న సమయంలో ఏంటండి ఒకరోజు ఏమైందంటే ఇక్కడ చదువుదామండి 5వ వచనం చదవమ్మా. అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా సంతానము లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుట వచ్చెను. ఇక్కడ ఏమైందంటే మరి అన్న మరి తన ప్రియంగా ఉన్నది తన భర్త ఏం చేసినట్టు తన పిల్లలు లేరు కదనిసండి మరి ఆ దేవుని సన్నిధానానికి వెళ్తాంటండి. ఈమె పేరున దేవునికి బలు అర్పిస్తూ ఈమె పేరున దేవునికి కొన్ని అర్పణలు ఇస్తూ ఉండేవాడటండి. ఆ రీతి ఇవ్వడం దాని పెన్న ఇంకా ఉడికిపోయిందండి. ఇంకా ఇంకో అదిగో నాకు పిల్లలున్నా సరే నాకన్నా ఆ అన్నానే బాగా చూస్తున్నాడు అనేసంటండి. ఆ తోడుకోవాలంటే చాలా బాధ పెట్టేస్తుందంట. అలా బాధ పెట్టేస్తూ అలా వ్యాధులకు గురవుతూ ఉన్న సమయంలో ఒక రోజు ఇది కాదు పని మనం వెళ్ళి దేవుని మందిరానికి మనం వెళ్ళి ఏటాట అంటే ఇస్రాయిల్కి ఒక ఆమెతుంది. ఏటాట వెళ్ళి ఏం చేస్తా చెప్పడం వాడు దేవునికి సమర్పించుకొని అక్కడ దేవునికి చేయవలసిన పని చేసి ఆ ప్రార్థనలో 3 రోజుల కోసం ప్రార్థనలు 20 రోజుల కోసం ప్రార్థనలు ఎలాగైతే మనం పాల్గొంటామో అట్టి రీతిగా వాళ్ళు వేటాటంటే ఆ యొక్క మందిరంలోకి వెళ్ళట వాళ్ళ బలు అర్పించుకుంటూ ఉంటారు కదా. అదే రీతిగా మరి ఒక రోజునట ఈ యొక్క ఏలిమెకి ఏం చేసాడు చెప్పండి దాని భార్యని తీసుకున్నట్టండి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చదువుకోండి నింగా వచ్చిన జరగమ్మా. ఆమె పెనిమిటైన ఎల్కానా అన్న నువ్వెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనం మాట ఎలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినదని 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడు కానా అని ఆమెతో
చెప్పుచూ అన్నాడట. అమ్మ, ఎందుకు నువ్వు విశాలకుంటున్నావు, ఎందుకు నువ్వు ఫోన్ చేయడం మానేస్తున్నావు, ఎందుకు నువ్వు ఆ మాటలు పట్టించుకొని నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావు, 10 మంది పిల్లల కన్నా సంతోషం కంటే నేను నిన్ను ఎక్కువగా సంతోషపడతాను, నేను ఎక్కువగా నేను ప్రేమిస్తాను, నేను ఎక్కువగా నేను చూసుకుంటాను, నేను ఎక్కువ నేను ఆదరిస్తాను, నాకు నేను బాధ నీకేటి, నేను చూసుకున్నాను కదా, నీకు పిల్లలు లేరు, నేను హింసిస్తున్నాను, నేను బాధ పెడుతున్నానా, నేనేమన్నా నేను అంటున్నానా, ఎందుకమ్మా నువ్వు అలా బాధపడతావు, నువ్వు బాధపడిన అవసరం లేదు. మనము దేవుడి సన్నిధికి వెళ్తాము, దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి, ఖచ్చితంగా నీ గర్భంలో దేవుడు తెలుస్తాడు, నువ్వేమాత్రమో బాధపడద్దు అనేసంటండి. ఆమెకి ఏం చెప్పాడంటే తన భర్త ధైర్యం చెప్పుకోడంటండి. ధైర్యం చెప్పి ఆమెను బలపరిచేవాడంట. ఎంత మాత్రం విచారించిన అవసరం లేదు, నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను ఎట్టి పరిస్థితులు ఆయన విడిచిపెట్టడు, నీకు ఖచ్చితంగా ఆయన ఏమిస్తాడు చెప్పండి, గర్వపరుస్తాడు అనేసి అంటండి. ఆమెను ధైర్యపరుస్తూ అంట అలా ఉంటూ ఒక రోజునంట ఏం చేశారంటే దేవుని సన్నిధానికి 10వ వచనం చదవమ్మా. బహు దుఃఖాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియ్యక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండే. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ పడండి, భర్త ఎప్పుడైతే ఆ దేవుడు మందిరాన్ని తీసుకొచ్చాడో ఆ మందిరంలో పడేటండి ఎక్కి ఏడుస్తుంది, కానీ ఆమె నోటి మాట బయటికి ఏమీ రావట్లేదంట. మోకాళ్ళ మీద ఏంటంటే ఎక్కెక్కడ తన హృదయంలో వ్యాధులతో ప్రార్థన చేసుకుంటున్నాను. అయ్యో నా జీవితం ఎలా ఎందుకు అయిపోయింది, నా బ్రతికి ఎందుకు అయిపోయింది, నాకు పెళ్ళైంది కానీ పిల్లలు పుట్టకపోవడం ఏంటి పరిస్థితి అనేసండి ఆమె వేదనతో దుఃఖంతో ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర ఒక సమర్పణ చేసుకున్నది. ఏం చేసుకుంటుంది, అయ్యా నువ్వు నిజంగా కానీ నాకు ఒక మగ పిల్లలను దయచేసావంటే అప్పుడు నీ సేవకి నేను సమర్పిస్తానయ్యా, నీ సన్నిధానంలో నేను ఇచ్చిపెట్టేస్తానయ్యా, నీకు నేను అప్పుడు ఇచ్చేస్తానయ్యా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు ఖచ్చితంగా నాకు నీ సంవత్సరం నాకు ఏం చేయాలా, నాకు ఒక బిడ్డను అనుగ్రహించాలి అనేసి అంటండి పట్టుదలతో విశ్వాసంతో అంటండి 1 గంట సేపు అంట మౌనంగానంట దేవుని సన్నిధిని ఏం చేసింది చెప్పండి, ప్రార్థన చేస్తుందట. ఈ అన్న ఎలా ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క మందిరంలో ఉన్న ఏరియానే దైవజనుడు ఏం చేస్తుంది చెప్పండి, ఈమె అనుకున్నాడంటండి ఈ మొత్తుగా తాగేసి మొత్తులో ఉండి ఆ నిద్రపోతున్న కోసం అనేసి అంటండి ఆమెనంటండి అపార్థం చేసుకున్నట్టు. ఎవరండి, దైవజనుడు అంట. అపార్థం చేసుకొని ఆమెనంటండి ఏ రీతిగా మాట్లాడుతున్నా ఆ విషయంలో ఏ రీతిగా మాట్లాడుతున్నారు చూద్దామండి. 12వ వచనం చదవండి. ఏలైనగా అన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రమే కదులుచుండెను. ఆమె స్వరము వినబడక ఉండెను. కనుక ఏలీ ఆమె మొత్తురాలై ఉన్నదని అనుకొని ఎంతవరకు నీవు మొత్తురాలైందు నువ్వు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న అది కాదు నా ఏలినవాడు ఇక్కడ అంటుందామే, నువ్వు మొత్తురాలై ఉన్నావు, నువ్వు ద్రాక్షారసం తీసుకున్నావు, ఇంక ద్రాక్షారసం మానే, మొత్తురాలుగా ఉండకు, నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేసుకుని చెప్తున్నాడంట. ఈ యొక్క బాధ, ఈ యొక్క వేదన, ఈ యొక్క కన్నీరు ఎవరికి తెలియలేదో చెప్పండి, కనీసం దైవజనుడికి తెలియదంట. చూసారా, ఒక్కొక్కసారి మనం చేసుకున్న ప్రార్థన కానీ మన బాధ కానీ మన వేదన కానీ ఎవరికి తెలియదు చెప్పండి, అది దేవుని సన్నిధిలో ఉన్న దైవజనుడికి తెలియదు, మన కుటుంబస్తులు కూడా తెలియదు. కానీ ఇవేమనుకుందంటే నేను ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు, ఎవరి దగ్గర మాట్లాడినా నన్ను హాలంగానే చూస్తారు కనుక ఇదేదో నా కష్టం ఏదో, నా బాధ ఏదో, నా వేదన ఏదో, నా దుఃఖం ఏదో నేను దేవుని మందిరంలోనే చెప్పుకోవాలని అంటండి
ఆమెటండి చాలా మౌనంగా రోధించిందంట. ఆ రోదన ధ్వనితో, మరి ఆ హృదయ ధ్వనితో ఆమెకి దేవుడికి ఆ మాటలు తప్ప ఎవరు కూడా వినబడిన రీతిగా ఉంటండి ఆ మందిరంలో అన్న ప్రార్థించిందంట. అన్న ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన ఎవరు ఆలకించాడు చెప్పండి? దేవుడు ఆలకించాడు. దైవజనుడు అపార్థం చేసుకున్నాడు. తర్వాత ఎప్పుడైతే ఈమె మాట్లాడిందో మాట్లాడిన వెంటనే ఆ దైవజనుడు యొక్క మనసు మారిందంట. ఏం చెప్తున్నాడు చదువు అక్కడ 16. నీ సేవకురాలైన నన్ను పనికిమాలినదానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహు నిట్టూర్పులు విడుచు నాలో నేను చెప్పుకుంటాను. చూసామంటుందా? అయ్యా నన్ను పనికిమాల దానికి ఎంచద్దు, నేను పనికిమాల దాన్ని కాదు, నేను మంచిదాన్ని, నేను దేవుని భయమెత్తుగాని దేవుని సన్నిధాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్టలేదయ్యా. నాకు కష్టం వచ్చినా నన్ను ఎంతమంది ఎన్నన్నా, నాకు పిల్లలు లేరు, నన్ను బాధ పెట్టినా, ఏమి చేసినా సరే నీ మందిరాన్ని నేను విడిచిపెట్టలేదయ్యా, ఈ సన్నిధి నేను విడిచిపెట్టలేదయ్యా. ఈ రోజు నాకు కలిగిన బాధ, నాకు కలిగిన వేదన, నాకు కలిగిన కన్నీటిని నేను మందిరంలో నేను మౌనంగా దేవుని ఎదుట రోధించానయ్యా. నా దేవుడికి నా మనవ నేను చెప్పుకున్నానయ్యా. నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, నాకు దేవుడు గర్వం కలిగిస్తాడని ఆశతో, విశ్వాసంతో, నమ్మకంతో నేను దేవుడి దగ్గర మోకాళ్ళు వేసి నేను రోదన చేస్తున్నానయ్యా. నన్ను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పనికిమాలిన దానిగా ఎంచద్దయ్యా, నన్ను ఆశీర్వదించమని సంటది. ఆమె ఎప్పుడైతే ఆ రీతిగా ఆ దైవజనుడికి చెప్పిందో వెంటనే ఆ దైవజనుడు ఏమి చెప్తున్నాడో చూడండి అక్కడ 17వ వచనము. అంతటా ఏలీ నీవు క్షేమముగా వెళ్ళు. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా దేవునికి నామానికి మహిమ కలుగుగాక. అంతటా నీవు ఏలి ఏమంటాడు చెప్పండి? అమ్మా ఖచ్చితంగా విశ్వాసంతో, నమ్మకంతో దేవుడికి నువ్వేమి సమర్పణ చేసుకున్నావో, ఏ రీతిగా ప్రార్థన చేసుకున్నావో, ఏదైతే దేవుడిని అడిగావో అది ఖచ్చితంగా దేవుడికి చేస్తాడమ్మా. నీకు క్షేమమే, ఇక నీకు గర్భాన్ని దేవుడు ధరిస్తాడమ్మా, నువ్వు బాగుంటావమ్మా, నువ్వు ఎంత మాత్రమునో భయపడక్కర్లేదమ్మా. నేను కాదమ్మా, దేవుడే నీ మనవని ఆలకించాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో దేవుడికి ప్రార్థన చేసుకుంటారో, విశ్వాసంతో, నమ్మకంతో దేవుని ఎదుట మోకరెళ్ళి మరి ఎట్లు పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఎవరైతే మోకరెళ్ళి ప్రార్థించాలండి దేవుడిగా. మన ఎట్టి పరిస్థితుల్లో అవిశ్వాసం కలిగి ఉండకూడదు. విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించినప్పుడంట ఆ ప్రార్థనకి ఏం కలిగితే చెప్పండి? ప్రతిఫలం కలుగుతుందంట. ఏది అంటే ఏం చేయాలి చెప్పండి? దీవించాడంట. దీవించాడు. అమ్మాని క్షేమం కలుగుతుంది, నువ్వు వెళ్ళు, నువ్వు ఇశ్రాయేలు దేవుడు చేసుకున్న మనవిని దేవుడు ఆలకించాడు, నీకు మేలు చేస్తాడు, నీ గర్భం ఆయన తెలుస్తాడని సంటండి ఆయన చెప్పాడు. అంటే ఇక్కడ చదవండి. ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాటి నుండి దుఃఖముఖగా ఉన్నట్టు బానేను. దేవుడు నామానికి మహిమ కలిగి ఏం చేసింది చెప్పండి? ఇక ఆమెకి ఆమె చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడని, ఆమె సమర్పణ దేవుడు అంగీకరించాడని, ఆమెకి దేవుడు గర్భఫలం విశ్వాసంతో నమ్మకుంటారండి. ఆ రోజు మొదలుకొనట ఇంక ఏడ్చేది కదండి, నాకు గర్భఫలం లేదు, నాకు పిల్లలు లేరని ఏడ్చేది కదండి. అన్ని ఆమె ఏం చేసింది చెప్పండి? విడిచిపెట్టేసిందంట. అన్ని విడిచిపెట్టేసి చక్కగా ఏం చేసిందటండి? హ్యాపీగా తన పనులు చేసుకుంటూ సంతోషంతో సమాధానంగా అలా ఉందట. ఉన్న తర్వాత కొన్ని రోజులకి, కొన్ని నెలలకి గడిచిపోతారు, కొన్ని సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత అండి అనుకోని రీతిగా దేవుడు అంటే ఒక రాజంట ఏం చేసి చెప్పండి? కన్ను చూపించాడు. ఇంకా కన్ను చూపించాడు. ఇక్కడ చదువు చూడండి. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు బ్రొక్కుకొని వీనిని అడిగితుననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ ఎవరి జ్ఞాపకం చేసుకున్నారంటండి? అన్న అంటే అన్నానే మరి ఎల్కాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సరే ఆమె గర్భాన్ని చూసింది ఎవరు చెప్పండి? దేవుడే. మరి గర్భాన్ని తెలిసింది ఎవరు చెప్పండి? దేవుడే. ఆ రోజంట ఆ భార్యాభర్తలు ఇద్దరు మరి కలిసినప్పుడు అంటే దేవుడి జ్ఞాపకం చేసుకుని ఏం చేసినట్టు చెప్పండి?
గర్భం తెరిచాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో అయ్యా నా గర్భం తెరవండి అయ్యా, నేను ఎంత వ్యాధులతో ఉన్నానని ఎవరైతే వ్యాధులతో కన్నీటితో ఉన్నారో, ఎవరైతే గర్భం లేకుండా బాధపడుతున్నారో వారికి దేవుడు అన్నా గర్భం తెరిచిన దేవుడు మీకు గర్భాలు తెరుస్తాడు. అన్నాకి బిడ్డనిచ్చిన దేవుడు మీకు బిడ్డను అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించండి. విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన చేసుకోండి. దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని మీరు చూస్తారు. గర్భ విషయంలోనే కాదు, వివాహ విషయంలోనే కాదు, ఉద్యోగ విషయంలోనే కాదు, వ్యాధుల విషయంలో కాదు, ఏది సమస్య ఉందో, ఏది కష్టంగా ఉందో, ఏది బాధగా ఉందో, ఏది వేదనగా ఉందో, ఏది మీకు వ్యతిరేకతగా ఉండి మీరు మనోవేదనకు గురవుతున్నారు, అన్ని విషయాలు కూడా దేవుడు వేరు చేయబడి కానీ క్లీన్ చేయబడి ఎంత మాత్రమో కాదు. కనుక ప్రార్థన ప్రార్థన దేవుని సన్నిధి ప్రతి నిత్యము బ్రతుకులో ఉన్నది, ప్రార్థన ఉన్నది. మరల మరల తిరిగి రాదు జన్మమన్నది, ఈ జన్మముండగానే ప్రభుని తెలియమన్నది. ఈ తెలుసుకున్న దినములన్నీ దైవ సన్నిధి, ఈ దైవ సన్నిధానమందు ప్రార్థన ఉన్నది. ప్రార్థన దేవుని సన్నిధి ప్రతి నిత్యము బ్రతుకులో ఉన్నది, ప్రార్థన ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బ్రతుకులో నీ జీవితంలో ప్రార్థన ఉన్నప్పుడు ఎంతటి సమస్యలున్నా సరే, ఎంతటి వ్యతిరేకతలైనా సరే, ఎంతటి రోగాలైనా సరే జయించే శక్తి దేవుడే అనుగ్రహిస్తాడు. కనుక ప్రార్థన మాత్రం ఇంటి పరిస్థితి విడిచిపెట్టకూడదు. మన భోజనం చేయకపోతే శరీరానికి ఎలాగైతే బలహీనత వచ్చేస్తుందో అలాగే నువ్వు ప్రార్థన చేయకపోతే నీ యొక్క ఆత్మకి ఏమి చెప్పడే బలహీనత వచ్చేస్తుంది. నీ ఆత్మ బలపడాలంటే నువ్వు ప్రార్థనలో బలపడాలి. నీ ఆత్మ స్థిరపడాలంటే దేవుళ్ళు నువ్వు నిలకడగా ఉండి ప్రార్థించాలి. అన్న ప్రార్థించింది ప్రతిఫలం పొందుకుంది. దేవుడు అటండి ఆమె గంట 2 ఏళ్ళు నిండిన తర్వాత ఒక కుమారుని అనుగ్రహించాడు. ఒక కుమారుని అనుగ్రహించి రావడం అనుకుందంట. నేను ఎంత మాత్రం దేవుడికి ఏదైతే సమర్పణ చేసుకున్నానో, నేను నాకు ఒక కుమారుడు కానీ ఒక్కనొక్క కుమారుడిని దేవుడికి ఇచ్చేస్తాను అంటే తీసుకెళ్ళట. మరి ఆ యొక్క ఏలియా చేతిలో పెట్టేసింది. ఎప్పుడండి 3 సంవత్సరాలు నిండిన తర్వాత, పాలు విడిచిపెట్టేసిన తర్వాత అంటండి ఆ యొక్క మరి మందిరంలోకి తీసుకెళ్ళటండి. ఆ సమయాలంట అప్పు చెప్పేసింది. ఇక్కడ చదివమ్మా 24వ వచనము. పాలు మార్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూముడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోములో ఉన్న మందిరములకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలీ వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతను ఇట్లా దేవుని నామానికి స్తోత్రం ఏమందండి, నా ఏళ్ళవాడా ప్రాణముతో పాటు నీ వద్దకు నేను ప్రార్థన చేయాలంటే నేను ఏదైతే చెప్పానో ఈ మందిరంలో, నేను ఏదైతే సమర్థన చేసుకున్నానో, నేను చేస్తానని అనుకున్నాను, ఆ రీతిగా నువ్వు నాకు చేసావయ్యా. నాకు నువ్వు గర్భఫలం ఇచ్చావు కనుక, నాకు కుమారుడు ఇచ్చావు కనుక, నాకు ఇచ్చిన ఏకైక కుమారుడు మళ్ళా నీకే నేను ఇచ్చేస్తానని సండి. ఆ యొక్క ఎవరు చెప్పారు చెప్పండి, అన్న చెప్పిందంట. ఎంత గొప్ప సంగతి అండి. దేవునికి ఏదైనా మొక్కుకున్నామంటే ఆ మొక్కుబడి చెల్లించకపోతే అది చాలా కష్టమైపోతుంది. మొక్కుకుండా ఉండాలి తప్ప కానీ మొక్కున్నదా చెల్లించకపోతే చాలా కష్టం. ఆమె మొక్కుకుంది కనుక అయ్యో ఒక గాను కొడుకు నాకు పిల్లలు లేకుండా పుట్టాడు, మళ్ళీ దేవుడికి ఇచ్చేది అనుకోలేదండి. ఏముందంటే నాకు దేవుడు గర్భం లేకుండా ఉన్న నన్ను, వ్యాధులతో కన్నీటితో ఉన్న నాకు గర్భం ఇచ్చిన దేవుడు కనుక, ఒక బిడ్డని ఇచ్చిన దేవుడు బిడ్డని ఇచ్చేస్తే నాకు దేవుడు బిడ్డని ఇస్తాడని విశ్వాసంతో నమ్మకంతో ఇచ్చేస్తుంది కనుకండి. తర్వాత తనకి మళ్ళా దేవుడు ఇచ్చేసాడు చెప్పండి 5 కుమారులు ఇచ్చేసాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సంగతి అండి. దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. మన దేవుడికి వండిస్తాయి మనకి ఆయన ఇచ్చే దేవుడు ఉన్నాడండి. ఇక్కడ ఆ రీతిగా సమర్పణ చేసుకుని ఆ రీతిగా దేవుడి మందిరంలోకి వచ్చేటండి. ఆ బిడ్డని ఎవరి చేతిలో పెట్టించండి. 27వ వచనం చదవమ్మా. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించును. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వెంటనే ఏం చేసేది చెప్పండి, ఎప్పుడైతే ఏలి చేతిలో పెట్టేసిందో అది ఎప్పుడైతే మోకాళ్ళ తల్లి అలాగే అప్పచెప్పేసినాడు, మోకాళ్ళు వేసంట అక్కడే పెట్టుకున్నాడు. అది మొదలుగా ఆ తల్లి ఆవిడని ఆ యొక్క ఏలి చేతిలో పెట్టేసి అక్కడ పెట్టేసి ఆమె వచ్చేసిందట. వచ్చేసిన తర్వాత మళ్ళా దేవుడు ఆమెకి ఎంతమంది పెట్టించారు చెప్పండి, 5 దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు
కాదు కనుక ఎంత ఆలస్యం అవుతుందో మన పనులు ఎంత ఆలస్యంగా అవుతాయో అంతకన్నా ఎక్కువగా మెన్నైన కార్యాలు దేవుడు చేసే దేవుడు ఉన్నాడు. మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదు. మన ఆశని నెరవేర్చే దేవుడు కానీ మన ఆశక్తిని మరి చూసి ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు కనుక ఖచ్చితంగా దేవుడు గర్భఫలాలు లేని బిడ్డలు గర్భఫలాలు అందిస్తాడు. విశ్వాసంతో నమ్మకంతో వివాహం కాని బిడ్డలకే వివాహాలు జరిగిస్తాడు. ఆయన సమస్తం ఎరుగున్న దేవుడు. చూసే దేవుడు చూసి చూడకపోవచ్చు కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు పరిస్థితిని ఎదుర్కొన్నాడు కనుక నీకు మేలు చేస్తాడు కానీ కీడు చేయడు. విశ్వాసంతో నమ్మకం ఎదురు చూడు. ఎందుకు ఆయన నాకు పరీక్ష ఎందుకు తండ్రి నేను ఇంతగా వ్యాధులు కూడా ఇంతగా ఎక్కెక్కి ఆడడం దేనికి ఏ విషయంలో కూడా నేను ముందుకు వెళ్ళకపోతున్నాను నాన్న లోపం ఉందనేసి ప్రార్థించు. మోకాళ్ళ ప్రార్థన ఏం చెప్తే చెప్పడే పరిస్థితుల్లో మార్చేస్తాను అన్న ప్రార్థించింది గర్భఫలం పొందుకుంది. దావిది ప్రార్థించాడు విశ్వాసాన్ని ఏం చేయాలి చెప్పండి అతిష్ఠించాడు దేవుడు. మరి యేసు ప్రార్థించాడు ఏమైపోయాడు చెప్పండి ఆ యొక్క పట్టణానికే ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. మరి దానియేలు ప్రార్థించాడు సింహాల నోళ్ళు ముయించాడు. అక్కడ వారందరికీ రక్షణ కలిగింది. నువ్వు ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ బిడ్డను రక్షించుకో. సమస్త విషయంలో కూడా ప్రార్థన ద్వారా సమస్తాన్ని జయించే శక్తి దేవుడికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నవాడి మహోన్నతుడా మహాగణుడా సరస్వతుడా నాదా పరిశుద్ధాత్ముడా ఆకాశం నుంచి వాసన తండ్రి భూమిని పాల్గొట్టండి ఆయన నీ పాలసీని ప్రార్థిస్తున్నావు. ఎంతవరకు వాటితో మాట్లాడిన విధానానికి స్థితిని స్తోత్రాలు నాన్న ప్రభు నాయన విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించినప్పుడు నాయన ఆవిడ గర్భం ఏ రీతిగా తెలిసావో అతి రీతిగా తండ్రి ఏ బిడ్డలకైతే గర్భంలో లేకుండా బాధపడుతున్నారో నాయన అది ఎంత వేదన ఎంత కన్నీరు నీకు తెలుసుకొని తండ్రి దయచేసి ప్రభు నాయన అన్న గర్భం తెలిసిన దేవుడు తండ్రి గర్భంలో లేకుండా బాధపడుతున్న ప్రతి బిడ్డ గర్భం వేస్తున్నాములో తెరవబడిన కాక అడ్డు తొలగిపోయి కాక గర్భంలో రాకుండా ఏ దుష్ట దురపు సీకరించిన శాపాలు పాపాలు వెంటాడుతున్నాయి అన్ని కూడా వేస్తున్నాములో కొట్టి వేపండి కాక ధర దిరిశాల వారి కందాని కోరికమల నర ధర దిరిశాల వారి కందాని దోపిడిష ఇది కంబ వేసి శక్తిగల నామూలో నదులేసి క్రీస్తునాములో దాన్ని నాయన గర్భఫలాలు లేకుండా గర్భఫలాలు కలుగునేకేస్తున్నాములో ఏసు శక్తిగల నామూలో వేసి దేవుడు కృపల గర్భము తెరవబడిగా వేస్తున్నాములో పరిశుద్ధాత్మ గొప్ప కార్యం చేయండి అన్న గర్భఫలం తెచ్చిన దేవుడు తండ్రి నాయన దేవుడు గర్భఫలాలు వివాహాలు జరిపించండియా ఉద్యోగాలు ఉద్యోగాలు తెచ్చండి వ్యాపారంలో నాయన లాభాలు లేక నష్టపోతున్న బిడ్డకి లాభాలు అనుగ్రహించమని వచ్చినట్టు ఏ పని లేక చేతి పని లేక బాధపడుతున్న బిడ్డలకు ప్రభావ చేతి పనులు అనుగ్రహించిన ప్రభావ ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మంచిగా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే కృపను అనుగ్రహించి ఎగ్జామ్ రాసిన బిడ్డలు మంచి క్లాసులో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని వచ్చినాడు తండ్రి రాజా రక్షక నాదా పరిశుద్ధ అనేక మంది రోగాలతో వ్యాధులతో మన బిడ్డలకు వేస్తున్నామన్న స్వస్థత విడుదల దైత్యమని వచ్చినాడు తండ్రి ఆయన ఇంకా దైవ ఆత్మలతో తండ్రి సొంత శక్తులతో ఆయన చేపడి శక్తుల ప్రభావాలతో ప్రభావ ఎవరైతే బాధపడుతున్నారో వాడికి వేస్తున్నామో విడుదల దైత్యమని నిలిపించమని వచ్చినాడు తండ్రి ఆయన పొందిన దెబ్బలు చేత బిడ్డలకు స్వస్థత ఇచ్చాడు ప్రభు ఆయన ఇగో తండ్రి ఎండలు తట్టుకోలేకపోతున్నారే కనిపించిన ఆయన చల్లదనాన్ని దైత్యమని వచ్చినాడు తండ్రి ఆయన ఈ ఎండ వారి తండ్రి ఏ వ్యాధులు రాకుండా ప్రభావ క్రిమికిటకలని వేస్తున్నాములో గద్దించి బాధించమని వచ్చినాడు పరిశుద్ధాత్మ తండ్రి ఉదయకృష్ణ ఉంచినారు 1 8 వరకు 10 బిడ్డ దీవించండి ఆస్వాదించి 10 కుటుంబానికి క్షేమాన్ని కలగజేయండి బాబా రాకపోకుండా మీరు పరిశుద్ధాత్మ దేవ రిక్షా డ్రైవర్ కానీ విమాన డ్రైవర్ నాయన నీ కాపుల నుంచి నీ గురించి ప్రతి బండి ముందు మీరు క్షేమంగా సురక్షంగా గృహానికి వచ్చే ప్రభుత్వం ఇచ్చాను బాబా వాళ్ళ చేతులకు కష్టజీతాన్ని వృద్ధిలో తీసిరండి పరిశుద్ధాత్మ దేవ తండ్రి అప్పుడు మనకు సంతోషము సమాధానం కలగజేయమని అడుగుతున్నాడు అందరిని దీవించండి అందరిని రక్షించండి అందరికి ఆరోగ్యం బాలం శక్తి కృపను అనుగ్రహించినప్పుడు ఎవరికి ఏ గిరి రాకుండా కాపాడమని అడుగుతున్నాడు తండ్రి నాయన రక్షక నాదా పరిశుద్ధాత్మ చూసే దేవుడు చూస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు తండ్రి నాయన ఏ బిడ్డకి ఏ అవసరం ఉంది ఏ బిడ్డకి ఏ అక్కడ మెరుగున్న దేవుడు తను ప్రతి అవసరం ప్రతి అక్కలు వేస్తున్నాములో నెరవేర్చబడి కాక అడ్డునాటంగా వేస్తున్నాములో తొలగిపోయి కాక పరిశుద్ధాత్మ ప్రార్థన గోపురాన్ని ఫోన్ చేసి ఎంతమంది అయితే నేను ప్రార్థన చేయించుకుంటారో వారందరికీ వేస్తున్నాము విడుదల దైత్యం నడుచున్నాను తండ్రి నా నీటి మీద ఎంతమంది వాక్యం వింటున్నారో వాళ్ళ కుటుంబాలకు ప్రభు తండ్రి శాంతి సమాధానం దయచేసి ప్రభు తండ్రి దాని చూస్తుండగా ఈ వాక్యం చూస్తుండగా వాళ్ళ కుటుంబాలు విడుదల వేస్తున్నాము కలుగును కాక స్వస్థత వేస్తున్నాము కలుగును కాక నాయన గర్భఫలాలను చూస్తున్న బిడ్డ గర్భఫలాలు కలుగుగా వివాహాలు చూస్తున్న బిడ్డ వివాహాలు జరుగుగా ఇస్తున్నాము అన్ని విషయాలు వేరు చేసి దీవించి ఆస్వాదించి తండ్రి రక్షణ బిడ్డకి రక్షణ మారుమనసు పరిశుద్ధాత్మ దయచేసి అందరిని దీవించి ఆశీర్వదించమని యేసు శక్తివంతమైన నామన ఈ ప్రార్థన మీకు సంకల్పం చేసుకున్న నామా పరమ తండ్రి.